మీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా అంటే చాలామంది అంటుంటారు, ఆయన మారడండి. చాలామంది ఇక్కడ కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఒక ఆయన, మీ అబ్బాయి మారాడా, ప్రార్థన చేస్తున్నాం కదంటే వాళ్ళ అమ్మగారు అంటారు మారుతున్నాడండి, ఇప్పుడు కొంచెం మారుతున్నాడు. వాళ్ళ నాన్నగారు అంటాడు ఆడు మారడండి, ఆడికి ప్రార్థన చేయడం కూడా అనవసరం. అంటే మన నోటితో మనం ఏమంటున్నాం, మన నోటితో ఏమనాలి? కఠినమైన అన్యాయాధిపతే మాటికి అడిగితే న్యాయం చేశాడే. మరి మనం బిడ్డల కోసం దేవుని సందులు అడుగుతున్నామా? యజమాని భర్త కోసం దేవుని సందులు అడుగుతున్నామా? కుటుంబం కోసం దేవుని సందులు అడుగుతున్నామా? కుటుంబం ఎలా ఉండాలో, బిడ్డలు ఎలా ఉండాలో, జీవనోపాధి ఎలా ఉండాలో, సమస్యలు ఎలా తీర్చుకోవాలో ప్రతిదీ దేవుని సందులో అడగగలుగుతున్నామా? ఇంకేం అడుగుతామో లేదా సరిపెట్టుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రభువు సన్నిధిలో అడిగి పొందుకునే గుంపులో మీరందరూ చేర్చబడుదురు గాక. అడిగితేనే, లోకంలో ఒక మాట ఉంది కదా, అడగందే అన్నం పెట్టదు అని అంటారు. కానీ అమ్మ అడిగేదాకా కదండి, ఎరా ఆకలి అవుతుందా, అన్నం తింటాను అడుగుతుంది. కానీ ఒక్క మాట చెప్పనా, మన దేవుడు మన కోసం ఎప్పుడు చేతులు చాపే ఉంచాడు. ఎప్పుడు ఆయన సంధిలో మనం వెళ్తామా, వేడుకుంటామా, మొర్ర పెడతామా, రోధిస్తామా, ఏది అడుగుతామా అని మన దేవుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడండి. త్రోవ ప్రక్కన ఉన్న వ్యక్తి కేకలు వేస్తున్న సంగతి ఆయనకి తెలియదా? మొర్ర పెడుతున్న సంగతి ఆయనకి తెలియదా? అయినా కానీ కేకలు విన్నట్టుగా వెళ్తూ ఉంటుంటే ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఎందుకని? ఆయనకు తెలుసు త్రోవ ప్రక్కన ఉన్న వ్యక్తి నన్ను పిలుస్తున్నాడని తెలియదు. ఆయనకి తెలుసు అతడు పిలుస్తాడన్న సంగతి కూడా తెలుసు. కానీ అతను అడిగితే కార్యం చేద్దామని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మనం మౌనంగా కూర్చున్నంత కాలం ఏ కార్యం చూడలేము. దేవుని సన్నిధికి వచ్చి ఏదో మొక్కుబడిగానో కాలయాపనగానో ఏదో కాసేపు కాలక్షేపణకు వచ్చి వెళ్ళిపోతే మనం దేవుని సన్నిధిలో ఏ మేలు పొందుకోలేం. ప్రతిరోజు అడిగే గుంపులో మనము చేర్చబడదుము గాక, మొర్ర పెట్టే గుంపులో మనం చేర్చబడదుము గాక, విజ్ఞాపన చేసే గుంపులో మనం చేర్చబడదుము గాక, రోధించే గుంపులో మనము చేర్చబడదుము గాక. మనము మానక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా తప్పక త్వరగా నా ప్రభువు నీ కుటుంబంలో న్యాయాన్ని చేయబోతున్నాడు.